చంద్రుడు సింహరాశిలో ఉండడం వలన ఆ సింహరాశికి అధిపతి ఎవరు? అతను కూడా రవియే. వారాధిపతి రవి అయ్యాడు. సింహరాశిలో చంద్రుడు ఉండడం వల్ల రాశ్యాధిపతి కూడా రవి అయినాడు. సో ఈ విధంగా ఇది రెండవ అధికారిక గ్రహము. ఆ తరువాత మనం ఆ రోజు అప్పటి పరిస్థితిలో నడుస్తున్నటువంటి నక్షత్రం ఏమిటో చూస్తాం. అప్పటి నక్షత్రము ఉత్తర నక్షత్రము. సో ఆ ఉత్తర నక్షత్రానికి అధిపతి ఎవరు? కృత్తిక, ఉత్తరాషాఢ అనే వాటికి అధిపతి రవి అయినాడు. సో నక్షత్రాధిపతి కూడా రవి అయినాడు. ఆ తరువాత ఇది మూడవ అధికారిక గ్రహం. ఇక నాలుగవ అధికారిక గ్రహానికి వెళ్తాం. ఆ సమయంలో లగ్నము అంటే సుమారుగా ఆ తేదీన ఆ 10 గంటల సమయంలో నడుస్తున్నటువంటి లగ్నం ఏమిటి? కర్కాటక లగ్నము. కర్కాటక రాశికి అధిపతి ఎవరు? చంద్రుడు. సో కర్కాటక లగ్నం అప్పుడు నడుస్తుంది కాబట్టి దాని అధిపతి అయిన చంద్రుడే లగ్నాధిపతి అయినాడు. సో లగ్నాధిపతి చంద్రుడు నాలుగవ అధికారిక గ్రహము. ఇక చివరిది అయినటువంటి అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అధికారిక గ్రహము లగ్న నక్షత్రము. దానికి అధిపతి. ఆ రోజు లగ్న ఆరంభము 8:36కు ప్రారంభమై లగ్న అంతము 10:49కి ముగిసింది. సో 8:36 నుంచి 10:49 వరకు అంటే 2 గంటలకు పైబడి ఆ రోజు లగ్నం జరిగి ఉంది. లగ్న ప్రమాణం మొత్తం ఎంత? 8:36 నుంచి 10:49కి సుమారుగా 2 గంటల 13 నిమిషాలు. 10 గంటలప్పుడు ఏ నక్షత్రము అంటే చివరి నక్షత్రానికి వచ్చేసింది. కర్కాటకంలో ఏమేమి నక్షత్రాలు ఉన్నాయి? పునర్వసు 3 పాదాలు, పుష్యమి 4 పాదాలు, తర్వాత ఆశ్లేష 4 పాదాలు. పునర్వసు 1 పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. సో చివరిలో ఉంది కాబట్టి అప్పుడు నక్షత్రం ఏమిటి? ఆశ్లేష నక్షత్రము. లగ్న నక్షత్రం అనేటువంటిది ఆశ్లేష. సో లగ్న నక్షత్రం అనేటువంటి ఆశ్లేషకు అధిపతి ఎవరు? బుధుడు. సో లగ్న నక్షత్రాధిపతి బుధుడు. ఈ విధంగా తీసుకున్నప్పుడు రవి 3 మార్లు, చంద్రుడు ఒకసారి, బుధుడు ఒకసారి, మొత్తము 5 అధికారిక గ్రహాల్లో 3 గ్రహాలు మనకు నిశ్చయంగా తేలినాయి. కాబట్టి ఆ విధంగా రవి, చంద్ర, బుధులు అనేటువంటి వారు ఆ సమయంలో గురువు గారు చెప్పినటువంటి అధికారిక గ్రహాలు. ఇవి రూలింగ్ ప్లానెట్స్ అప్పటి సమయం 10 గంటలప్పుడు. ఇక ఆధునికులు తీసుకున్నటువంటి కక్ష్యా విషయానికి వస్తాము. కక్ష్యాధిపతులు, లగ్న కక్ష్యాధిపతి ఒకరు, చంద్ర కక్ష్యాధిపతి ఒకరు. అంటే లగ్నమున్న కక్ష్య, చంద్రుడున్న కక్ష్య. మనము ఇంతకుముందు పట్టిక ఒకసారి చూశారు. ఆ పట్టికలో 249 కక్షలు ఉంటాయని తెలుసు. ఆ కక్షలను తీసుకున్నప్పుడు లగ్న కక్ష్యాధిపతి ఎవరు, చంద్ర కక్ష్యాధిపతి ఎవరు అంటే చంద్రుడున్నటువంటి రాశి, నక్షత్రము, కక్ష్య ఎక్కడున్నాయి, అలాగే లగ్నము ఉన్నటువంటి రాశి, నక్షత్రము, కక్ష్య ఎక్కడుంది అని తీసుకున్నప్పుడు లగ్న కక్ష్యాధిపతి, అప్పుడు మనం ఆ పాయింట్ని తీసుకుంటే లగ్న కక్ష్యాధిపతి బుధుడయ్యాడు, చంద్ర కక్ష్యాధిపతి రాహు అయ్యారు. సో ఈ విధంగా మొత్తము రవి, చంద్ర, బుధ, రాహు 4 ఈ 7 అధికారిక గ్రహాల్లో ఉన్నారు. వీరిలో ఉత్తరోత్తరం బలీయులు. అన్నిటికంటే బలిష్టమైనది లగ్న కక్ష్యాధిపతి, దానికంటే బలిష్టమైనది చంద్ర కక్ష్యాధిపతి, ఆ తర్వాత దానికన్నా బలహీనమైనది నక్షత్రాధిపతి, దానికన్నా బలహీనమైనది రాశ్యాధిపతి, దానికన్నా బలహీనమైనది వారాధిపతి. అన్నిటిలో కూడా బలిష్టంగా ఉన్నటువంటివి లగ్న నక్షత్రాధిపతి, లగ్న కక్ష్యాధిపతి, చంద్ర కక్ష్యాధిపతి, చంద్ర నక్షత్రాధిపతి. వీళ్ళు పవర్ఫుల్గా ఉంటారని తెలపడం జరిగింది ఈ అధికారిక గ్రహాల విషయంలో. ఒక వ్యక్తి వివాహ విషయాన్ని పరిశీలనకు తీసుకున్నాం అనుకుందాము. వివాహాన్ని గురించి చూస్తాం. వివాహం అన్న వెంటనే మనకు కేపీ స్టూడెంట్స్కి ఏది గుర్తుకొస్తుంది? 2, 7, 11. అప్పుడు వివాహ చోదకాలైనటువంటి గ్రహాలు
వివాచోదకాలైనటువంటి 2, 7, 11 అనేటువంటి ఈ 3 భావాలను ఏ ఏ గ్రహాలు సూచిస్తున్నాయి, అంటే ఈ 3 భావాలకు ఏ ఏ గ్రహాలు కారకులుగా ఉన్నారు అనే దాన్ని మనం పరిశీలిస్తే, మనం ట్యాబ్లెట్ చేసుకున్నప్పుడు అంటే జాతక చక్రం తయారు చేసి చేసుకున్నప్పుడు రవి, శుక్ర, బుధ, చంద్ర, శని అనేటువంటి 5 గ్రహాలు, రవి, శుక్ర